పలు రాష్ట్రాల్లో తెలంగాణ ఈగల్ ఫోర్స్ కీలక ఆపరేషన్లు చేపట్టింది. ముంబై, ఢిల్లీ, రాజస్థాన్, అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, గోవాలో స్పెషల్ సెర్చ్ చేసింది. నైజీరియా సహా ఇతర దేశాలకు హవాలా ద్వారా నగదు పంపేందుకు సహకరిస్తున్న దాదాపు 20 మందిని అరెస్టు చేశారు. మనీ లాండరింగ్ పాల్పడుతూ విదేశాల్లో ఉన్న డ్రగ్స్ డాన్లకు నిందితులు సహకరిస్తున్నట్లు గుర్తించారు. 20 మంది నిందితుల నుంచి దాదాపు 3.5 కోట్లు సీజ్ చేశారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఈగల్ టీమ్ స్పెషల్ ఆపరేషన్ పై అప్డేట్స్ ఏంటి? డ్రగ్స్ సంబంధించి గంజాయి సంబంధించిన సప్లైతో పాటు ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్కి ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ పెట్టి ఇటీవల కాలంలో చాలా కేసులు నమోదు చేస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం. దాంతోపాటు కొన్ని విద్యా సంస్థలకు సంబంధించిన దాంట్లో కూడా గంజాయి డ్రగ్స్ అనేవి విరివిగా సప్లై జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ తోటి ఇటీవల కాలంలో ఈగల్ టీమ్స్ మొత్తం మాదక ద్రవ్యాల సప్లై పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి కొన్ని చోట్ల రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా వెళ్ళి అక్కడ కొన్ని ఆపరేషన్స్ వచ్చిన లీడ్స్ ఆధారంగా ఆపరేషన్స్ నిర్వహించి పెద్ద మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోకి డ్రగ్స్ అనేవి రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో మ్యాక్స్వెల్ అనే ఒక వ్యక్తిని ఈ డ్రగ్స్ సంబంధించి సప్లై చేస్తున్న క్రమంలో మ్యాక్స్వెల్కి హైదరాబాద్లో ఎవరైతే డ్రగ్స్ సంబంధించి కన్జ్యూమర్స్ టచ్లో ఉన్నారో వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేయడానికి మ్యాక్స్వెల్ ప్రయత్నిస్తున్న క్రమంలో మ్యాక్స్వెల్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని క్వశ్చన్ చేస్తున్న టైంలో ఈ డ్రగ్ మనీ హవాలా రాకెట్ అనేది తెరపైకి వచ్చింది. డ్రగ్స్ సప్లై చేయడమే కాదు, డ్రగ్స్ సప్లై చేసిన తర్వాత ఏవైతే డబ్బులు వస్తుంటాయో వాటన్నింటిని కూడా హవాలా రూపంలో ఇతర దేశాలకి అక్కడ ఉన్న డ్రగ్స్ సంబంధించిన డాన్లతోటి కొందరు వ్యక్తులు మొత్తం కూడా చేతులు కలిపి హవాలా రాకెట్ నడిపిస్తున్నట్టు మ్యాక్స్వెల్ సంబంధించిన విచారణలో చిన్న లీడ్ ఈగల్ టీమ్కి దొరికింది. ఆ లీడ్ ఆధారంగా అటు మ్యాక్స్వెల్ సంబంధించి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తే దాదాపు ఒక 150 ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో 68 లక్షలు అతడు అంటే ఈ విధంగా హవాలా రూపంలో డబ్బు ట్రాన్సాక్షన్ చేసినందుకు 68 లక్షలు కమిషన్ బేస్డ్గా వచ్చినట్లు ఎప్పుడైతే గుర్తించారో అందులో మొత్తము అతని బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, ఇతర డీటెయిల్స్ ఎవరెవరికి